మొదటి తేదీ జూన్ నెల 2024 సంవత్సరము. ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 14వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాము. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఆమెన్. దేవుని యొక్క మహాకృప వలన మరొక నూతన నెలలోనికి ప్రవేశించడానికి మనకు అవకాశం ఏర్పడి ఉన్నది. దేవుడు మనను ప్రేమిస్తూ జ్ఞాపకం చేసుకుంటూ అనేకమైన పరలోక ఆశీర్వాదాలను మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. మన ఆయుష్కాలం ఎంతగానో ఆ దేవుడు నూతనంగా అనుగ్రహిస్తున్నారు. అవకాశాలను, సమయాన్ని, ఇంకా అనేకమైనటువంటి మేలులను ప్రభు మనకు దయచేస్తూ ఉన్నారు. ప్రియులరా, దేవుడు చేసిన మేలులను మనము దేనిని మర్చిపోకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రతి విషయంలోనూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉంటున్నాము. ఈ నెలలో ప్రారంభపు దినమందు దేవుని స్వరాన్ని వినడానికి మనము ఇష్టపడదాము. దేవుని మాట చేత మన జీవితాన్ని కొనసాగించుట అనేది మనకెంతైనా ఆశీర్వాదము. చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను దోణిలో తనకంటే ముందుగా పంపించారు. వారందరూ కూడా ఒక చిన్న దోణిలో ప్రయాణం చేస్తూ ఉండగా మధ్యలోనికి వెళ్ళిన తర్వాత అర్ధరాత్రి వేళ ఒక పెద్ద తుఫాను ఆ దోణిను తాకడం ప్రారంభించింది. సముద్రమంతా కూడా అల్లకల్లోలంగా మారిపోయింది. చాలా భయంకరంగా పరిస్థితులు మారిపోయాయి. నెమ్మది లేని పరిస్థితులు, అసమాధాన పరిస్థితులు, ఇటువైపు కూడా సహాయము దొరుకుతుంది అనే నిరీక్షణ లేనటువంటి పరిస్థితులు. వారిలో చాలామంది కూడా ఆ సముద్రములో జాలర్లుగా ఉన్నవారే, కానీ ఆ రోజు వారికి ఏర్పడినటువంటి ఆ పరిస్థితులను చూసి తల్లడిల్లిపోయారు. ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఏది కూడా వారి చేతిలోనికి రావడం లేదు, వారికి మేలుకరంగా కలగడం లేదు. కానీ అలాంటి పరిస్థితుల్లో ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఒక శ్రేష్టమైన మాట ఏమిటనగా, వారు అనగా యేసుక్రీస్తు ప్రభు, అలాగే పేతురు కూడా ఉన్నారు, దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను అని చదువుతూ ఉన్నాము. ఒక విధంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు ఆ పడవలోనికి వచ్చిన మరుక్షణమే అక్కడ వాతావరణం అంతా కూడా చక్కబరచబడిపోయింది. అంతవరకు ఉన్నటువంటి పరిస్థితులలో ఏ ఒక్కటి కూడా వారి కంటికి కనబడలేదు, వారి చెవికి వినబడలేదు. అంతా నిశ్శబ్దంగా మారిపోయింది, ప్రశాంతంగా మారిపోయింది. అంతకు ముందున్నది ఏది కూడా వారు గమనించలేకపోయారు. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఆ పడవలోనికి వచ్చారో ఎంత గొప్ప ఆశ్చర్యం అక్కడ సంభవించింది. దేవుని బిడ్డలారా, ఒక విధంగా చెప్పాలినంటే యేసయ్య మన జీవిత నావలోనికి గనక మనము చేర్చుకొనగలిగితే గాలి అణిచివేయబడుతుంది. మిక్కిలి నిమ్మళమైనటువంటి పరిస్థితులను మనం చూడగలుగుతూ ఉంటాము. చాలాసార్లు మన జీవితంలో తుఫాను లాంటి వాతావరణాన్ని ఎదుర్కొంటూ ఉండొచ్చు. కుటుంబంలో కూడా సమాధానం లేకుండా మనం ఉంటూ ఉండొచ్చు. పనిచేస్తున్న స్థలంలో కానీ, సేవిస్తున్నటువంటి స్థలంలో కానీ, ఆరాధిస్తున్న స్థలంలో కానీ, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చాలా మిక్కిలి వ్యతిరేకంగా మారిపోతూ ఉండొచ్చు. భయాన్ని కల్పించవచ్చు. ముందుకు వెళ్ళే ఛాన్స్ లేని పరిస్థితులు మనకు ఏర్పడుతూ ఉండొచ్చు.
మనం ఎంతో ప్రయాసపడుతున్నామేమో వాటిని చక్కపరచడానికి, ఆ తుఫాను లాంటి వాతావరణాన్ని కంట్రోల్ చేయడానికి సాయశక్తులా ప్రయత్నం చేస్తూ ఉన్నామేమో, కానీ మన వల్ల కాలేకపోతుందేమో. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంటుంది, ఇక ఈ పరిస్థితులను నేను జయించలేను, ఈ పరిస్థితులను నేను అధిగమించలేను, ఇవి నా జీవిత నావను తల్లడిల్ల చేస్తూ ఉన్నాయి, సమాధానాన్ని కోల్పోతున్నాను, నెమ్మదిని కోల్పోతున్నాను, ఆందోళన, భయము, ఇక నిరీక్షణ పూర్తిగా నా జీవితంలో తొలగిపోతూ ఉంది అని ఒకవేళ వాపోతూ ఉన్నామేమో ప్రియులారా. ఈ ఉదయకాలం ప్రభువు మనకి ఇస్తున్న వాగ్దానం ఏమిటిదంటే, ఆయన ఆ దోణిలోనికి రాగానే ఆ గాలి యావత్తు కూడా అణిగిపోయింది. యేసయ్య మన జీవితంలో ఉంటే చాలండి, యేసయ్య మన కుటుంబంలో ఉంటే చాలు ప్రియులారా, యేసయ్య మన పరిస్థితులన్నిటిలోనూ ఉంటే చాలు, యేసయ్య మనము సేవిస్తున్నటువంటి ఆరాధిస్తున్న సంఘములో ఉంటే చాలు, అన్ని పరిస్థితులు నిమ్మళపరచబడిపోతాయి. కలవరం అనేది కనిపించదు, భయం అనేది కనిపించదు, ఆందోళనకు అవకాశమే లేదు ప్రియులారా. దేవుని వాక్యములో మనం చదువుతూ ఉంటాము, ఆయన వాటన్నిటిని కూడా సద్దుమణగ చేసి ఉన్నారు, అన్నిటినీ కూడా సద్దుమణగ చేసి ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో కీర్తనల గ్రంథము 107వ సంకీర్తన 25వ వచనములో ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తెను. 29లో వ్రాయబడుతుంది, ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయాను. ప్రియులారా, ప్రకృతి యావత్తు కూడా దేవుని అధికారమునకు లోబడ్డాను మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాము. ఈ లోకములో శక్తివంతమైనవి చాలా ఉన్నాయండి. మనకు మించినటువంటి శక్తి మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో చూస్తూ ఉంటాం. ఆ రాత్రి వేళ ఆ తుఫాను శిష్యులకున్న శక్తి కంటే చాలా అధికమైనటువంటి శక్తిని వారి మధ్యన కనపరిచింది. కానీ ఒక విషయం మర్చిపోవద్దు, ఈ లోకంలో శక్తి ఉండొచ్చు, ఈ లోకంలో అధికారం ఉండొచ్చు, ఈ లోకంలో తీవ్రత ఉండొచ్చు, కానీ మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సర్వాధికారి అయి ఉన్నారు. ఆయన శక్తి అనంతమైనది. మనం సేవిస్తున్న యేసయ్య సర్వశక్తిమంతుడైన దేవుడు అండి. అందుకనే ప్రతి పరిస్థితుల్లోనూ కూడా నెమ్మదిని చూడాలనుకుంటున్నామా, విజయాన్ని చూడాలనుకుంటున్నామా, యేసయ్యను మన జీవితంలోనికి వెంటనే ఆహ్వానించాలి. మన జీవిత నావలోనికి యేసయ్య రావాలి, మన కుటుంబములలోనికి యేసయ్య రావాలి. ప్రియులారా, శిష్యులు రాత్రి అంతా ప్రయాసపడుతూ వచ్చారు, కానీ ఎటువంటి ప్రయోజనం కనిపించలేదు. వారి ప్రయాణం చాలా కష్టతరంగా మారిపోయింది. ఏం చెయ్యాలో దిక్కుతోచినటువంటి పరిస్థితులు. కానీ యేసయ్య ఆ పడవ ఎక్కగానే పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయాయి. అప్పటి వరకు అయ్యో అనుకున్నటువంటి వారే ఆశ్చర్యపోతూ దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టారు. స్నేహితుడా, ప్రియ సహోదరి, యేసయ్య నీ జీవితంలో ఉంటే, నీ జీవిత నావలో ఉంటే, నీవు కలవరపడినటువంటి పరిస్థితుల మధ్యనే ఆశ్చర్యపోతూ ఆరాధించే అనుభవంలోనికి దేవుడు నేను తీసుకుని వెళ్తారు. నీ పరిస్థితులన్నీ కూడా ఒక్క క్షణంలో మారిపోతాయి. నా యేసయ్య అధికారము చేత, నా యేసయ్య సర్వశక్తి చేత వాటన్నిటినీ కూడా నా దేవుడు సరిచేయగలరండి. దేవునికి లోబడలేనివి లోకములో ఏమీ కూడా లేనేలేవు. ఆయన అధికారమునకు విధేయత చూపించలేని వంటి ఈ లోకంలో ఒక్కటి కూడా లేదు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు గనక లేకపోతే మన పరిస్థితులన్నీ కూడా నెమ్మదితోనూ, అసమాధానముతోనూ, కలవరముతోనూ నిండిపోతాయి. 127వ సంకీర్తనలో వ్రాయబడింది, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఎందుకంటే ఆయన కాపుదల ఇవ్వకపోతే కావలి కాయవారు మేల్కొని ఉండుట వ్యర్థమే అని చదువుతూ ఉన్నాము. దేవుడు మనకు సహాయము చేయకపోతే ప్రియులారా, దేవుని ద్వారా మనం పొందకపోతే మరి దేని ద్వారా పొందగలుగుతాము? మనం ఏ వైపు చూస్తే సహాయం మనకు వస్తుందండి? కీర్తనాకారుడు చెప్పలేదా, యెహోవా వలననే నాకు సహాయము కలుగుచున్నది, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. కనుక సృష్టికర్త అయిన దేవుడు
ఈ సృష్టి పైన అధికారము కలిగి వాటిని నియంత్రించేటువంటి మహోన్నతుడైన దేవుడు. సర్వము ఆయన మాట చేత చేయబడ్డం మాత్రమే కాదు, ఆయన ఆజ్ఞకు లోబడి నడుచుకుంటున్నాయి అనే సత్యాన్ని మనం గుర్తించగలిగినప్పుడు ప్రియులారా, వెంటనే యేసయ్యను మన జీవితంలోనికి ఆహ్వానిస్తాం. ప్రభువా, మీరు నా జీవితంలోనికి రండి. ప్రభువా, మా కుటుంబ నావలోనికి రండి. ప్రభువా, మా సంఘములోనికి రండి. ప్రభువా, మా పరిస్థితులలోనికి మీరు రండి అని దేవుణ్ణి మనం ఆహ్వానించకుండా ఉండలేమండి. దేవుని సహాయం మనకు కావాలి ప్రియులారా. పరిశుద్ధ గ్రంథములో చూస్తే ఒకటి, యేసయ్య ఆ ధోనిలోనికి రాగానే అప్పటి వరకు ఉన్నటువంటి అల్లకొల్లలు పరిస్థితులన్నీ కూడా సద్దమణిగిపోయినాయి, అణిచివేయబడ్డాయి అవన్నీ కూడా. రెండవ సంగతి ఏంటంటే ప్రియులరా, అంతటా ధోనిలో ఉన్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. వారందరికి వెళ్ళి గెన్నేసరెతు దేశమునకు వచ్చిరి. ఎంత అద్భుతం అండి! ఆ దరి చేరతాము అనేటువంటి ఆశ వారిలో ఏ కోశాన కూడా లేదండి. ఎందుకంటే ఆ తుఫాను వారి జీవితాన్ని ఏం చేస్తుందో కూడా తెలియదు. ఆ తుఫాను మధ్యన ఏమైపోతారో కూడా తెలియదు. కానీ ప్రభు ఆ పరిస్థితులన్నీ మార్చేశారు ధోనిలోనికి వచ్చిన తర్వాత. రెండవది ఏమని వ్రాయబడింది అంటే, వారు అద్దరికి వెళ్ళారు అని కూడా వ్రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి చేసే కార్యం ఏమిటంటే గొర్రెలను చక్కగా నడిపిస్తారు. గొర్రెలకు అంత జ్ఞానం లేదండి, ఎటు వెళ్ళాలో తెలియదు, ఎలాగ పరిస్థితులను ఎదుర్కోవాలో తెలియదు. వాటికి తెలిసిందల్లా ఏమిటంటే పారిపోవడం మాత్రమే. కానీ శిష్యులు పారిపోవడానికి కూడా ఇక్కడ అవకాశం లేదు. కొన్నిసార్లు పరిస్థితుల నుంచి మనం పారిపోయే ఛాన్స్ కనిపించదు. అన్ని వైపులా కూడా మనము కట్టడి చేయబడినట్లుగా, మనం బంధించబడినట్లుగా అనిపిస్తుంది ప్రియులారా. కానీ అలాంటి సమయంలో నా ప్రభు ద్వారా మనం నేర్చుకుంటున్న మాట ఏమిటంటే, ఆయన వారిని అద్దరికి నడిపించెను. దేవుని బిడ్డ, నీ జీవిత పరిస్థితులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ముందుకు సాగలేకపోతున్నాను అని అనుకుంటున్నప్పటికీ కూడా ఒక్క అడుగైనా వేయడానికి మార్గం కనిపించట్లేదు అని కృంగిపోతున్నప్పటికీ కూడా ఇదిగో ఈ ఉదయకాలం దేవుని వాక్యము ద్వారా మనకు తెలియచేయబడుతున్న ఒక శ్రేష్టమైన మాట ఏమిటంటే, వాటన్నిటి మధ్యన మంచి కాపరి అయిన యేసయ్య నిన్ను నడిపిస్తారు, అద్దరికి నడిపిస్తారు. పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉండొచ్చు, కానీ వాటన్నిటిని నా యేసయ్య సద్దుమణగా చేస్తారు. మార్గము నీకు తెలియలేకపోవచ్చు, కానీ నా దేవుడు నీకు మార్గాన్ని చూపిస్తారు. నీవు సాగలేకపోతున్నావేమో, కానీ నీ ప్రయాణాన్ని దేవుడు చక్కగా ముందుకు నడిపించగల శక్తిమంతుడై ఉన్నాడు ప్రియులారా. కనుక ప్రభువు లేకపోతే గనక, ప్రభువు చేత నడిపించబడకపోతే గనక మనము గమ్యము చేరలేము. కనుక నా దేవుడు ప్రియులారా పరిస్థితులను మార్చేవాడు మాత్రమే కాదు, నీ ప్రయాణాన్ని ముగించేవాడు కూడా, నిన్ను ఆ దారికి చేర్చేవారు కూడా. దేవుని కార్యాలు చాలా చాలా గొప్పవి ప్రియులారా. కనుక యేసయ్యను నీ నావలోనికి చేర్చుకోవడం మాత్రమే కాదు, యేసయ్యను నీ మార్గదర్శకునిగా మార్చుకో. దేవుణ్ణి అడుగు, ప్రభువా నన్ను నడిపించండి. దేవునికి అప్పగించుకో, ప్రభువా మీ మార్గాన్ని నాకు బయలుపరిచి నన్ను నడిపించండి ప్రభువా అని. సొంత మార్గాన్ని ఏర్పాటు చేసుకోవద్దు, సొంత ప్రయత్నాలు వద్దు ప్రియులారా. దేవుణ్ణి ఆహ్వానించి దేవునికి అప్పగించండి. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఒక మంచి మాట యోహాను సువార్తలో చదువుతామండి. 6వ అధ్యాయము 21వ వచనము. కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకొనుటకు వారు ఇష్టపడిరి. వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరెను, లేక వెళ్ళవలసిన ప్రదేశమునకు చేరెను. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని వారు ఎరిగిన వారై ఉన్నారో ఆ రాత్రి వేళ వారు ఆలస్యం చేయలేదు. వెంటనే ఆయనను దోణిలోనికి ఎక్కించుకొనడానికి వారు ఇష్టపడ్డారట. ఈరోజు స్నేహితుడా, ప్రియ సహోదరి, నీవు నేను యేసయ్యను మన జీవితంలోనికి ఆహ్వానించడానికి ఇష్టపడితే, మన కుటుంబంలో చేర్చుకోవడానికి ఇష్టపడితే, మన పరిస్థితుల్లో చేర్చుకోవడానికి మనం ఇష్టపడితే,
ఎప్పుడైతే మనం ఇష్టపడతామో యేసయ్య ఇప్పుడు కుదరదని చెప్పేవారు కాదు, ఆలస్యం చేసేవారు కాదు. వెంటనే నీ నావలోనికి వస్తారు, వెంటనే నీ జీవితంలోనికి వస్తారు, వెంటనే నీ కుటుంబంలోనికి వస్తారు. ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తుందండి, నీవు ఆహ్వానిస్తే చాలు యేసయ్య నీ యొద్దకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదిగో ఆయన తలుపు యొద్ద నిలబడి తడుతూ ఉన్నారు. ఎవరైతే స్వరం వింటారో, ఎవరైతే ఎరిగిన వారై ఉంటారో, ఎవరైతే గ్రహించి సత్యాన్ని తెలుసుకుంటారో, వారు వెంటనే తలుపు తీస్తే చాలు యేసయ్య వారి లోనికి వస్తారని వాక్యం చెప్తా ఉంది. దేవుని బిడ్డ, నీ పరిస్థితుల మధ్యన కృంగిపోతా ఉన్నావా? అన్ని తుఫాన్ లాంటి వాతావరణమే ఎదుర్కొంటున్నావా? గతమంతా కూడా నీకు నెమ్మది లేకుండా చేస్తూ వచ్చిందా? అయితే ఉదయకాలం ప్రభు చెప్తున్న ఒక శ్రేష్టమైన మాట ఏమిటంటే, దేవుడు మనకి ఇస్తున్న ఒక అద్భుతమైన వాగ్దానం ఏమిటంటే, ఇదిగో ఆయనను గనుక నువ్వు ఇష్టపడితే చేర్చుకోవడానికి ఆయన సంతోషంగా నీ నావలోనికి వస్తారు. రావడం మాత్రమే కాదు, ఎప్పుడైతే యేసయ్య నీ జీవితంలో అడుగు పెడతారో, నీ కుటుంబ నావలోనికి అడుగు పెడతారు, నీ పరిస్థితుల్లోనికి అడుగు పెడతారు, వెంటనే పరిస్థితులన్నీ కూడా సమాధానకరంగా మారిపోతాయి. వెంటనే నెమ్మదిని చూస్తావు. వెంటనే ప్రియులారా, పొంగుచున్నటువంటి అలలు ఏవి కూడా నీ కంటికి కనిపించవు. ప్రశాంతతను నువ్వు ఎదుర్కొనగలుగుతావు. అంత మాత్రమే కాదు, వారు చేరవలసినటువంటి ప్రదేశానికి చేరారట. నీ జీవితంలో కూడా గమ్యం చేరతావు ప్రియులారా. నువ్వు చేరవలసిన గమ్యానికి చేర్చబడతావు. నా యేసయ్య నిన్ను నడిపిస్తారు, నా యేసయ్య నీకు మార్గాన్ని చూపిస్తారు. నా యేసయ్య మంచి కాపరి వలె తాను ముందు నడిచి ప్రతి పరిస్థితిని కూడా నీకు అనుకూలంగా మార్చి నిన్ను దరికి చేర్చడానికి శక్తిమంతుడై ఉన్నారు అని జ్ఞాపకం చేసుకో. ఆలస్యం చేయొద్దు. గతించిన దినాలను తలుచుకోవద్దు. చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి కృంగిపోవద్దు. ఏ పరిస్థితులు కూడా నేను కలవరపరచనీయొద్దు. ఇదిగో యేసయ్య ఉన్నారు, ఆయన ఆహ్వానించు. చేర్చుకోవడానికి ఆశ కలిగి ఉండు. యేసయ్య నా జీవితంలోనికి మీరు రావాలి, యేసయ్య నా కుటుంబంలో మీరు ఉండాలి ప్రభువా, నాలో మీరు ఉండాలి ప్రభువా. దేవుని ఆహ్వానించుదాం. తద్వారా మన పరిస్థితులు మారిపోతాయి, మన ప్రయాణం గమ్యం చేరుతుంది. కనుక ముందున్న కాలం అంతా కూడా ప్రభుని కలిగి జీవించుదాం, ప్రభు ద్వారా నడిపించబడదాం, అద్దరికి చేరదాం, ఆశీర్వాదం పొందుకుందాం. దేవుడు ఈ నూతన మాసంలోను ముందున్నటువంటి ప్రతి సమయంలోనూ కూడా ఈ రీతిగా మనకు తోడై ఉండి, మనతో ఉండి నడిపించి మేలు కలుగ చేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, యేసయ్య మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ నూతన మాసములో ప్రారంభపు సమయంలో మీ సన్నిధిలో చేరిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఉన్నారు, మాతో మాట్లాడి ఉన్నారు. ప్రభువా, మీరు ఆ ధోనిలోనికి రాగానే పరిస్థితులు అద్భుతంగా మారిపోయాయి. మీరు రావడంతోనే ప్రభువ వారు గమ్యం చేరుకొని ఉన్నారు తండ్రి. దేవా, మా జీవితంలో కొన్ని పరిస్థితులు మమ్మల్ని కృంగదీస్తున్నాయి, కొన్ని పరిస్థితులు మేము ముందుకు వెళ్లకుండా అడ్డుగా ఆటంకంగా ఉంటూ ఉన్నాయి. మేము తల్లడిల్లిపోతున్నాం నాయన. ఎంతమంది బిడ్డలైతే మా ప్రభువా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారో వారి ద్వారా వారి కొరకే మీరు మాట్లాడుతున్నారు. యేసయ్య, మిమ్మల్ని చేర్చుకోగలిగితే చాలు, మీ ద్వారా నడిపించబడతాము, మీ ద్వారా నెమ్మదిని పొందుకుంటాం ప్రభువా. కనుక మీ బిడ్డల జీవితాల్లో ఎవరైతే తుఫాను లాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారో వారి జీవితంలో, వారి కుటుంబాలలో, వారి చుట్టూ ఉన్న పరిస్థితుల మధ్యన మా ప్రభువా కృంగిపోతూ ఉన్నారు తండ్రి. దేవా, వారి జీవితంలో మీరుండుట ద్వారా, వారి కుటుంబాల్లో మీకు సమయాన్ని, స్థలాన్ని ఇచ్చుట ద్వారా మీరు అన్నిటినీ మార్చబోతున్నారు. చక్కగా వారిని నడిపించబోతున్నందుకు మీకు స్తోత్రాలు. అందరినీ దీవించండి, అందరినీ బలపరచండి నాయన. వారికి మేలు దయచేయండి ప్రభువా, సమాధానము దయచేయండి, నెమ్మది దయచేయండి ప్రభువా. మీకు స్తోత్రాలు. యేసయ్య, మీరు ఉంటే మా జీవితంలో ఎంత గొప్ప నెమ్మదిని అనుభవించగలము నాయన. మీరు ఉంటే ప్రభువా, మీ ద్వారా మేము నడిపించబడతాము తండ్రి. ఆ కృపలోనికి మమ్మల్ని అందరినీ చేర్చండి ప్రభువా. మీరు లేకుండా మా జీవితాలను మేము కలిగి కొనసాగలేం ప్రభువా. మీకు స్తోత్రాలు. దైవజనులను కూడా దర్శించండి, వారి పరిచర్యలో మీరుండి నడిపించండి ప్రభువా. మీ జ్ఞానము చొప్పున, మీ ఆత్మ సహాయము చేత నడిపించండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. మహిమ మీకు చెల్లిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మతో ఏకదేవుని సన్నిధి సదాకాలము కూడా మనకు తోడై ఉండి చక్కగా నడిపించి ఆ దరి చేర్చునుగాక. ఆమెన్.